రోజాకు నో టికెట్. వైసీపీలో లేడీ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఈసారి టికెట్ లభించే అవకాశం లేదా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినపడుతున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో నగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు రోజా. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు రోజా. ఫలితంగా 2019 ఎన్నికల్లో కూడా ప్రజలు ఆమెను గెలిపించారు. కానీ 2019 తర్వాత సీన్ రివర్స్ అయింది. స్థానిక వైసీపీ నేతల నుంచి ఆమెకు ప్రతికూలత ఎదురవుతూ వచ్చింది. నగిరిలోని సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని స్వయంగా రోజా చాలాసార్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ రెండో మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి కేటాయించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక ఆమె మంత్రి పదవి చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో భూ కబ్జాలు, అవినీతి, దోపిడీ, చాలా అక్రమాలు జరిగాయని సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆమె గతంలో మాదిరి ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రోజాకు మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడించి తీరుతామని నగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు అధిష్టానానికి ఇటీవల అల్టిమేటం జారీ చేశారు. దీంతో రోజా టికెట్ పై నీడలు కమ్ముకున్నాయి. సొంత నేతలే ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామని బహిరంగంగా చెప్పడంతో రోజాకు టికెట్ ఇచ్చినా లాభం లేదనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఈసారి రోజాను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు టాక్. ప్రత్యర్థి పార్టీ నేతలపై తనదైన రీతిలో ఘాటు విమర్శలు చేస్తూ రాజకీయ వేడి పెంచే రోజాకు టికెట్ ఇవ్వకపోతే ఆమె పార్టీ వీడినా ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం. మరి ఆర్కే రోజా విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇది వ్యూవర్స్.